హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే స్ట్రీట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అండి. ఎలా చేయాలని మీకు సింపుల్గా ప్రాసెస్లో చూపిస్తాండి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2 పచ్చిమిరకాయలు అనేది చీలిక కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం క్యాబేజ్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఒక టమోటా తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. సో తగినంత సాల్ట్, 1 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకు అనేది క్యారెట్, క్యాబేజీ ఉడికేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. సో ఇప్పుడైతే మన క్యాబేజ్ అనేది ఉడికింది, క్యారెట్ కూడా. సో 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక నేనైతే కొంచెం సోయా సాసు, టమాటో సాస్ వేసుకుంటున్నా. 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ టమాటో సాస్ వేసుకుని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకొని 2 మినిట్స్ ఉన్నాక మనం అన్నం అనేది నలిపి పెట్టుకోవాలండి, ఉండలు లేకుండా. సో ఈ విధంగా అన్నాన్ని మొత్తం ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. తాలింపు అంతా పట్టేలా ఈ విధంగా అనేది కలుపుకుంటూ ఉండాలి. సో నేనైతే మొత్తం ఈ విధంగా అన్నం మొత్తం కలిసేలా కలుపుకున్నా. ఈ విధంగా కలుపుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. సో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక 2 మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. సో సింపుల్గా మన స్ట్రీట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టు ఫాలో మోర్ వీడియోస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.